నిన్న ప్రెస్ మీట్లు పెట్టిన దాంట్లో 60 పేజీల సారాంశంలో కూడా ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారము 3 బ్యారేజ్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంకా చాలా కంపోనెంట్స్ ఉన్నాయి కదా! హ్మ్. సో, దాని గురించి అసలు నివేదికలు ఎక్కడ కూడా ఉండి 660 ఉంటదమ్మా. పేజీల ఉండుంటదా? ఉండి ఉంటది. కాపోతే ఈ విషయాల మీద జోషి గారు, ఘోష్ గారు ఏదైతే ఉన్నదో ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు. అందుకని వీటిని హైలైట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ దీన్ని పొలిటిసైడ్ చేసిరు అనిపిస్తుంది పూర్తి చేయాలని పూర్తి వాళ్ళు స్థాయిలో. చేయాలనే సో, చేస్తున్నారు. ఎంతసేపున ఈ మూడిటి చుట్టూ తిప్పిరు. ఓకే. ఈ మూడిట్లలో ఆల్రెడీ ఏది మేడిగడ్డ ఇష్యూ బేస్ అయింది. 2 పిల్లర్లు, 3 పిల్లర్లు కుంగినాయి. ఓవరాల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఈ మూడిట్లోనే రిపేర్ చేసన్నా ముందుకు పోతారా? లేకపోతే టోటల్‌గా ఇదే రాజకీయ డ్రామా ఆడుకుంటూ దీన్ని ఇట్లాగే మళ్ళీ ఎలక్షన్‌ల వరకు కూడా నడిపిస్తారా? ఫస్ట్ ఏందంటే ఏవైతే ఘోష్ గారు అభిప్రాయాలు వ్యక్తం చేశారో, ఒకవేళ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తూ ఏమన్నాడంటే 60 పేజీలలో ఉన్నది ఏదైతే ఉందో ఒక్క లైన్ మేము పెట్టలేదు, ఒక లైన్ మేము తీసేయలేదు. 10 సార్లు నొక్కి నొక్కి చెప్పిండు. అందులున్నాయే మేము చదువుతున్నాం అని అన్నాడు. ఒకవేళ అందులున్నాయే చదివినట్టయితే తుమ్మిడేటి ప్రాజెక్టు ఘోష్ గారికి అర్థం కాలే. ఆయన జ్యుడిషియరీ ఆయనేమి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కాదు. తుమ్మిడేటి బదులు కాళేశ్వరానికి ఎందుకు పోయినాం అనే దానికి తెలంగాణ చరిత్ర ఉంటుంది దాని వెనకాల. నేను ఆయన ముందు హాజరైనప్పుడు ఆయనకిచ్చిన నా 27 పేజీల నోట్లో అఫిడవిట్లో ఫస్ట్ నేను చెప్పిందే అది. కాళేశ్వరం కేవలం ప్రాణహిత చేవెళ్ళ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి కాళేశ్వరం కట్టలేదు. తుమ్మిడి దగ్గర వచ్చే నీళ్లు మాకు సరిపోవు. తెలంగాణ ఉద్యమ కాలంలో రైతులు పిట్టల్లాగా రాలిపోయిన్లు, చచ్చిపోయిన్లు, పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని చచ్చిండ్లు, ఉరిపెట్టుకొని కానీ చచ్చిండ్లు. వీళ్ళు నిన్న చూసిన దాంట్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికార పక్షంలోకి వచ్చినప్పుడు కానీ తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా డిజైన్ మార్చిడ కట్టిరు అనేది వాళ్ళు ఎంత తిప్పి తిప్పి ముక్కు ఎక్కడ ఉందంటే తిప్పి తిప్పి అక్కడే చూపిస్తున్నారు. అదే అభిప్రాయం. నిజంగా ప్రాణహిత దగ్గర 200 టీఎంసీల నీళ్లు ఉన్నాయి తుమ్మిడిహెట్టి. అదే చెప్తున్నాను నేను. వాస్తవంగా ఈ స్థిరీకరణ, ప్రాజెక్టుల స్థిరీకరణ అనేది ప్రాణహిత చేవెళ్ళలో లేదు. ప్రాణహిత చేవెళ్ళలో 16,40,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇవ్వాలనేది ఉన్నది. అయితే తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు వద్దనుకున్నాం అనేది చెప్తున్నాను నేను. నంబర్ 1 ఏంటంటే అక్కడ లభ్యమయ్యే నీళ్లు 165 టీఎంసీలు అని చెప్పి కేంద్ర జల సంఘం చెప్పింది. అందులో 63 టీఎంసీలు పై రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్ల వస్తున్నాయి, అవి గ్యారంటీ లేదు మీకు అని చెప్పింది. వచ్చే నీళ్ళన్నీ 165లో 63 తీసేస్తే 102. ఆ 102 నీళ్ళను స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ రిజర్వాయర్ ఉండాలి కదా. వచ్చిన నీళ్ళను మనం లిఫ్ట్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవాలి. 5.6 టీఎంసీల కెపాసిటీతోని రిజర్వాయర్ కట్టాలని ప్రాణహిత చెవులలో పెట్టారు. ఏ ఎత్తులో? 152 మీటర్ల ఎత్తులో. ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుదరదంటే కుదరదు అన్నాడు. లాస్ట్కు 148 మీటర్ల ఎత్తుకు అగ్రిమెంట్ చేసుకొని వచ్చిండు కేసీఆర్ గారు. 148 మీటర్ల ఎత్తులో స్టోరేజ్ ఎంత ఉంటుంది? 1.8 టీఎంసీ ఉంటుంది. అంటే 2 టీఎంసీలకు లోపే. అక్కడ పెద్ద ఎత్తున ఫ్లడ్ ఇట్లా వచ్చి పడి మళ్ళీ ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. రిజర్వాయర్ కట్టినా కూడా ఒక్క క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే 1.8 అనేది చాలా చిన్న స్టోరేజ్. మనం ఏది మన హుస్సేన్ సాగర్ అంతా ఉంటుంది. ఇందులో కూడా వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. మరి వచ్చిన నీళ్ళను మనం కంప్లీట్గా ఆపుకునే పరిస్థితి ఉండదు. ఈ వెళ్ళిపోతున్న క్రమంలో మనం లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసేది తక్కువ ఉంటుంది, వెళ్ళిపోయేది ఎక్కువ ఉంటుంది. ఆ లిఫ్ట్ ఎంత చేసుకోగలుగుతాము? మ్యాక్సిమం చేస్తే 90 రోజులల్లో 44 టీఎంసీలు చేసుకుంటామని చెప్పింది. ఈ 44 టీఎంసీలు ఏం చేసుకోవాలి? ప్రాణహిత చెవులకే 160 టీఎంసీలు కావాలి. హైదరాబాద్ మంచినీటికి 30 టీఎంసీలు కావాలి. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రామగుండం, దానికి అక్కడ పరిశ్రమలకు 16 టీఎంసీలు కావాలి. ఎన్ రూట్లో ఉన్న గ్రామాలకు 10 టీఎంసీలు కావాలి. ఇవన్నీ కలిపితే 56 టీఎంసీలు. మరి ఆడ దొరికేది 44 టీఎంసీలు. ఆ 44 టీఎంసీలకు 3 లిఫ్ట్లు, 44 నుంచి 152 వరకు, 148 నుంచి 152, అక్కడ నుంచి మళ్ళీ ఎల్లంపల్లి తీసుకురావాలంటే ఇంకా 2 లిఫ్ట్లు. కేసీఆర్ గారు ఏం ఆలోచించారంటే ఇక్కడ 3 లిఫ్ట్లు అవసరమవుతున్నాయి. ఒకరు మేడిగడ్డ కట్టినా కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, అక్కడ కూడా 3 లిఫ్ట్లే అవసరమవుతున్నాయి. లిఫ్టులు సేమ్, కానీ నీళ్ళు ఇక్కడ 44 టీఎంసీలు ఉంటే ఆడ 282 టీఎంసీలు ఉన్నాయి. కేంద్ర జల సంఘం చెప్పింది. ఈ 282 టీఎంసీల నీళ్ళని తీసుకోవడం వల్ల మనకు ప్రాణహిత చేవెళ్ళ ఆయకట్టే కాకుండా
కాళేశ్వరంలో అదనంగా కొత్త ఆయకట్టు యాడ్ అయింది. 18,25,000 ఎకరాలు. అక్కడనేమో 16,40,000 ఎకరాలు. అంటే 2,35,000 ఎకరాలు యాడ్ అయింది ఇక్కడ. దానికి నీళ్ళు కావాలి. తర్వాత నిజాం సాగర్ దగ్గర నుంచి సింగూరు, నిజాం సాగరు, శ్రీరామ్ సాగరు, అప్పర్ మానేరు ఈ 4 ప్రాజెక్టులకు నీళ్లు లేవు. 5 ఏళ్లకోసారో 4 ఏళ్లకోసారో నిండుతానే అవి. ఆ రైతులు ఉద్యమ కాలంలో చాలా తెలంగాణ వస్తే మాకు స్టెబిలైజేషన్ చేయగలుగుతారా, ఎక్కంచా నీళ్లు తెచ్చి మా నిజాం సాగర్ నింపుతారా అని అడుగుతూ ఉన్నారు. పైనుంచి నీళ్ళు ఎందుకు వస్తలేవంటే 100 బ్యారేజీలు కట్టారు అక్కడ. మంజీరా మీద మహారాష్ట్ర 32 కట్టింది, కర్ణాటక 5 బ్యారేజీలు కట్టింది. శ్రీరామ్ సాగర్కు పైన గోదావరి మీద 13 పెద్ద బ్యారేజీలు బాబ్లీ లాంటివి కట్టారు. ఒక్కొక్క వాగుకు 100 బ్యారేజీలు కట్టారు. ఇవన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కేసీఆర్ గారు అసెంబ్లీలో చూపెట్టారు. ఎందుకు రీడిజైనింగ్ చేయాల్సి వస్తున్నది అనేది ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికి యూట్యూబ్లో ఉంది. కేసీఆర్ ప్రజెంటేషన్ బాగుంది. అందుకే ఏంటంటే కేసీఆర్ గారు మనకు స్థిరీకరణకు నీళ్లు కావాలి అంటే దాదాపు 37 లక్షల ఎకరాలకు నీళ్లు కావాలి. మరి 44 టీఎంసీలు మంచిళ్ళకే సరిపోవాయి, ఎక్కడి నుంచి తెస్తారమ్మా? అందుకే అక్కడ 282 టీఎంసీలు అందుబాటులో ఉన్నదని చెప్పింది. అక్కడి నుంచి తీసుకుంటే మనం ఈ ప్రాజెక్టులకు సరిపోతాయి. రెండవది ఇక్కడ 3 లిఫ్ట్లే, అక్కడ 3 లిఫ్ట్లే. ఆలోచన ఇప్పుడు ఈరోజు జనాలు అనుకుంటున్న మాట కూడా ఏంటంటే ఆలోచన బాగుంది. ఇప్పుడు చుట్టంతా ఎక్కడ తిరుగుతుంది సమస్య? మేడిగడ్డ కూలింది అనేసి చాలా చిన్న అంశం అమ్మా అది. కానీ దీన్నే ఇప్పుడు ఈ కమిషన్ నివేదిక పెట్టింది కూడా అందుకే కదా, దానికోసమే. అయితే నేను అర్థం చేయిస్తాను. ఇక్కడ 3 బ్యారేజీలు కట్టారు. మేడిగడ్డ అనేది నీళ్ళు ఆపే మొదటి బ్యారేజ్. అయితే మేడిగడ్డ ప్రాధాన్యత ఏంటి అంటే నీళ్లు బాగా వచ్చినప్పుడు మేడిగడ్డ గేట్లు వేయరు. జూన్ నుంచి అక్టోబర్ దాకా వరద బాగా వస్తుంది. ఈ 2,000 టీఎంసీలు 3,000 టీఎంసీలు గోదావరిలో కలుస్తున్నాయని చెప్తారు కదా, ఎక్కువ నీళ్లు పోయేదంతా కూడా ఈ 3-4 నెలలే. అక్టోబర్ చివరిలో మేడిగడ్డ గేట్లు వేస్తారు. ఎందుకు అంటే వరద తగ్గుతుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 6 నెలల్లో మొత్తం వచ్చే నీళ్ళు ఎన్ని అంటే అంతా కొడితే 50 టీఎంసీలు రావు ఈ 6 మంత్స్లో. ఈ ఫస్ట్ 3 మంత్స్లో 4 మంత్స్లో కనీసం 2,000 టీఎంసీలు పోతాయి అక్కడ నుంచి. వరద వచ్చే టైంలో గేట్లు లేపుతారు, వరద లేని టైంలో వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా ఎత్తిపోసుకుంటారు. ఎందుకంటే యాసంగి పంటలకు నీళ్లు ఉండయి మన దగ్గర. రిజర్వాయర్స్, చెరువులు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పంటకు నీళ్ళు ఇవ్వగానే అవి ఖాళీ అవుతాయి. మళ్ళీ నింపుకుంటారు. మళ్ళీ నింపుకొని లాస్ట్ 1-2 తడులకు ఈ నీళ్లు వాడతారు. అంటే ఈ కొద్ది నీళ్లతోని మేడిగడ్డ గేట్లు వేయడం వల్ల కొన్ని లక్షల ఎకరాల పంటకు 1 తడి 2 తడి పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని నీళ్లు మనం స్టోర్ చేసుకోగలిగితే జూన్ నెలలో వరదలు రాకముందే, వర్షాలు రాకముందే నాట్లు వేసుకోవడానికి ఇవ్వగలుగుతాం. అందుకని కేసీఆర్ గారు ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద మేడిగడ్డను కట్టారు. అయితే మేడిగడ్డలో 85 పిల్లర్స్ ఉంటాయి, 8 బ్లాకులు ఉంటాయి. అయితే ప్రతి చిన్నదాన్ని రంధ్రాన్వేషణ చేసినట్టుగా పీసీ ఘోష్ గారు ఐడెంటిఫై చేశారు. ఆడ డిపిఆర్ ఏదైతే వ్యాప్కోస్ ఇచ్చిందో అలా 7 బ్లాకులే కట్టమన్నారు, మీరు 8 ఎందుకు కట్టారు అంటే వాళ్ళేమో ఒక విహంగ వీక్షణలాగా, అంటే విహంగ వీక్షణం అంటే పక్షి ఆకాశంలో ఎగిరిపోతూ చూస్తుంది కదా, బర్డ్ వ్యూ అంటాం, వాళ్ళు అట్లా రాస్తారు డిపిఆర్. తర్వాత ఫైనల్ డిపిఆర్ ఎప్పుడవుతుందంటే మళ్ళీ దాన్ని కిందికి తీసుకొచ్చి గ్రౌండ్తో కంపేర్ చేసి అన్ని టెస్టులు చేసి డిస్టెన్స్ ఎంత ఉంది, ఎన్ని పిఆర్స్ వేయాలి, ఎన్ని బ్లాకులు కట్టాలన్నప్పుడు లెంత్ పెరిగింది. ఎందుకంటే పక్క నుంచి వాగులు పోతూ ఉన్నాయి, అవి కవర్ చేసుకుంటూ వీళ్ళు 85 పియర్స్ వేశారు. 8 బ్లాకులల్లో 85 పియర్స్ ఉంటే ఒక్కొక్క బ్లాక్లో దాదాపు 11 పియర్స్ ఉంటాయి. 11, 10, 12 ఇట్లుంటాయి. అయితే అందులో 7వ బ్లాక్లో ఉన్న 11 పిల్లర్స్లల్లో ఒక్క పియర్ కుంగింది. ఒక్క పియర్ కుంగడంతో 2వ పిల్లర్ మీద కొద్ది ఎఫెక్ట్ పడ్డది. అంతకు మించి ఏమీ జరగలేదు ఆడ. దానికి ఇంజనీర్స్ చెప్పిన కారణం ఏంది టెక్నికల్గా అంటే కిందికి వెళ్ళి ఇసుక లీక్ అయింది. అదే అక్కడే వస్తుంది కదా, ఇంత ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ అంటున్నారు, ఇంత బాగా చేస్తారు, ఆ మాత్రం టెస్టింగ్ లేకుండానే చేశారు. ఎందుకైందో చెప్తా నేను. పీసీ ఘోష్ గారు కూడా చెప్పాను, బట్ ఆయనకు గుర్తుందో లేదో, రిపోర్ట్ రాసేటప్పుడు అర్థమైందో కాలేదో నాకు తెలియదు. నేనైతే చెప్పాను ఆయనకి. ఏమని చెప్పానంటే, సార్ ఈ టైం పీరియడ్ చూడండి మీరు,
జూన్ 21, 2019 నాడు ఇనాగరేట్ చేశారు కేసీఆర్ గారు. అప్పటికే వరద స్టార్ట్ అయింది. వరద స్టార్ట్ అయినప్పుడు పనులు జరిగాయి. అందుకని ఆ కాఫర్ డ్యామ్ ఏదైతే రబ్బర్ డ్యామ్ అంటామో, ఆ కాఫర్ డ్యామ్ ఏదైతే ముందు కట్టిందో దాన్ని తీయడానికి వాళ్ళకి అవకాశం రాలే. ఎందుకంటే జూన్ 21 ఇనాగరేషన్ కంటే ముందు రోజు దాకా నీళ్ళని ఆపుకొని పనులు చేశారు. తర్వాత అది తీసేద్దామంటే నీళ్ళు వస్తున్నాయి, తీసేయడం కుదరదు. ఎప్పుడు తీసేయాలి? నీళ్ళు వరద తగ్గినాక తీసేయాలి. వరద ఎప్పటిదాకా వస్తుంది? మార్చ్, ఏప్రిల్ దాకా వస్తుంది. మార్చి 23, 2020 అదొక హిస్టారికల్ డే. ఏంటంటే కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయిన రోజు. వరద తగ్గేసరికి కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. లాక్డౌన్లో ఎవరు ప్రాణాలు వాళ్ళు అరచేతిలో పెట్టుకున్నారు. ఆడ పనిచేసిన లేబర్ కూడా బీహార్ కాలినడకన బయలుదేరిళ్ళు, శ్రీకాకుళం కాలినడకన బయలుదేరారు. కాంట్రాక్టర్ లేడు, వర్కర్స్ లేరు, ఇంజనీర్ లేరు. అది అనాథలాగా వదిలేయాల్సి వచ్చింది. ఎవరి లైఫ్ వాళ్ళ ముఖ్యంగా. ముందు సరే, అసలు ముందే ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి ఎట్లా మనకు ఎడ తెలుస్తుందమ్మా? ఇప్పుడు వరద లేనప్పుడు, ఇప్పుడు పిల్లోడు పుట్టినప్పుడు బాల్యారిష్టాలు ఉంటాయా? ఉండయా? కడుపులో, తల్లి కడుపులో ఉన్నప్పుడు కొన్ని డిఫెక్ట్స్ వస్తాయి వాడికి. కొంతమందికి ఆర్గన్స్ పెరిగాయి, కొంతమందికి ఏవో డిఫెక్ట్స్ ఉంటాయి. పుట్టినాక కదా తెలిసేది. ఎప్పుడు చేయాలి? ఒక పంట కాలం తర్వాత ఎండాకాలంలో అంత కరెక్ట్ ఉందా, లీకులు అవుతున్నాయా, ఏం జరుగుతుందా అనేది కదా అప్పుడు. ఆ టైంలో ఎవడు పోలే కదా కాళేశ్వరంకి. ఎమర్జెన్సీ ఎగ్జంప్షన్ ఉన్నా కూడా ఎమర్జెన్సీ పనులకు కొద్ది రోజుల తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనులు ఆగకూడదు, ఎవరైనా కూడా పోవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. కానీ పోయినోడు ఎవడు అని అంటున్నాను నేను. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ 3 నెలలు ఎవరు పోలేదు ఆడికి. తర్వాత ఎప్పుడు పోయారు? లాక్డౌన్ ఎత్తేసింది ఎప్పుడు? జూలై నాటికి మళ్ళా వరదలు వచ్చినాయి కదా. అంటే పరిమితికి మించి స్టోరేజ్ కూడా ఒక నిన్న అది నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తా. ఇక్కడ ఏంటంటే ఏం జరిగింది ఆ టైంలో, కోవిడ్ టైంలో 2 విషయాలు. ఈ కాళేశ్వరంలో పియర్ కుంగడానికి శ్రీకారం చుట్టింది కోవిడ్ సమయం. ఎవ్వరం పోలేదాడికి. ఏ ప్రాజెక్ట్ అయినా మనం చెక్ చేసుకోవాల్సిన టైంలో ఎవరు పోకపోతే ఏమవుతాము? అది ఎవరిని బ్లేమ్ చేస్తారు? మీరు కేసీఆర్ని బ్లేమ్ చేస్తారా? అప్పుడున్న ఇంజనీర్లను బ్లేమ్ చేస్తారా? ఎవరికి వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికిన్లు. కాంట్రాక్టర్ లేడు అక్కడ. ఏం జరిగింది అప్పుడు చెప్తాను నీకు. అంటే నాకైతే 100% ఎలక్షన్ టైంలో ఇది జరిగింది కాబట్టి ఇది బాంబ్ బ్లాస్ట్ అనేది నా మైండ్లో ఉంది. దాన్ని నా రైట్ నేను రిజర్వ్ చేసుకుంటున్నా. బట్ ఇంకొక కారణము ఘోష్ గారు అందులో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, దాని కింద లీకేజ్ స్టార్ట్ అయింది. లీకేజ్ స్టార్ట్ అయినప్పుడు చూడాల్సిన సమయము ఏప్రిల్, మే, జూన్. ఆ టైంలో పోలేదు ఎవరు. మెల్లమెల్లగా ఏమైంది? సీపేజు నీళ్ళతో పాటుగా ఇసుక కొట్టుకపోయింది. 21 వచ్చింది. 21 లాక్డౌన్ తర్వాత 21 వచ్చింది. 21 తర్వాత 22 వచ్చింది. ఈ 3 సంవత్సరాలు కూడా కంటిన్యూగా సీపేజ్ ఎక్కువైపోయి ఆడ కింద కదిలిపోయింది, కుంగింది అని అన్నారు. అంత ఈజీగా జరగదు. కుంగితే ఏమైందంటే 11 పియర్స్ ఉన్న రాఫ్ట్ కింద పునాది ఉంది కదా, అది ఈ కప్ అంత మందం ఉంటుంది. ఈ కప్ అంత మందం ఉన్న దాని కింద ఇసుక కదిలింది. కదిలినప్పుడు ఇటుపక్క కదిలితేనేమో ఇప్పుడు పియర్స్ ఎట్లున్నాయంటే 12వ పియర్ 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఇటుపక్క కలిగితే 21, 22 పలగాలి. ఇటుపక్క కలిగితే 11, 12 పలగాలి, లేదా 12, 13 పలగాలి. మధ్యలో 19 ఎట్లా పలుగుతుంది? ఇప్పుడు ఇసుక కదిలితే అటన్నా వంగాలి, ఇటన్నా వంగాలి, లేదా నడమ కుప్పకూలాలి. నడమ కొంచెం కదలంగానే అక్కడ క్రాక్ వచ్చిందంటే 3 మీటర్ల ఎత్తున్న రాఫ్ట్ అంత ఈజీగా వస్తుందా? మళ్ళీ దాని కింద సీకెంట్ పైల్స్ ఉన్నాయి, అవి ఎంతో లోతుకు వేసి ఉన్నాయి. ఒకవేళ దానిలో ఏదన్నా హోల్ పడ్డట్టు అయ్యి దాని నుంచి ఇసుక పోయినట్టు అయితే అది చెక్ చేసుకోవడంలో ఆపరేషన్ మెయింటెనెన్స్లో వైఫల్యము. దానికి కేసీఆర్ డైరెక్ట్ ఎట్లా బాధ్యుడవుతాడు? ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇంజనీర్ బాధ్యుడవుతాడు. కేసీఆర్ నిన్ను చెక్ చేయొద్దని అన్నాడా? వాళ్ళు ఏమంటారంటే నీళ్లు నిలవబెట్టమన్నాడు, నీళ్లు నిలవబెట్టాం కాబట్టి మాకు లోపం తెలియలేదు అని అన్నాడు. అంటే నువ్వు నిలవబెట్టమంటే నీకు ఏదైనా ఆదేశాలు ఉన్నాయా రాతపూర్వకంగా? లేవు. మౌఖిక ఆదేశాలు అన్నాడు. మౌఖిక ఆదేశాలు అన్నప్పుడు ఛాన్సెస్ ఆర్ దేర్, నువ్వు తప్పించుకోవడానికి ఆయన మీద పెట్టవచ్చు. ఇంకొకటి కూడా ఇందులో, ఒకవేళ కాంగ్రెస్ కాకుండా ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంటే వచ్చింది అనుకుంటే
వచ్చుంటే ఏం చేసేవాళ్ళు ఈ పాటికి దాన్ని 3 నెలలు ప్రాబ్లమ్స్ 3 నెలలే రెక్టిఫై చేసేవాళ్ళ 3 నెలలు 250 కోట్లు 3 నెలలు మళ్ళీ అప్పుడు సమయం ఉంది కదా కోవిడ్ తర్వాత మళ్ళీ సమయం కూడా ఎలక్షన్ టైం వరకు ఉంది కదా మనకు డిఫెక్ట్ ఎప్పుడు తెలిసిందమ్మా అక్టోబర్ 21 మేడిగడ్డ కుంగిన తర్వాత తెలిసింది డిఫెక్ట్ అక్కడి ఇంజనీర్స్ తప్పు ఉన్నది ఆడ ఘోష్ గారు అదే చెప్పారు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ తప్పు ఉన్నది విజిలెన్స్ కమిటీ అదే చెప్పింది అసలు విజిలెన్స్ కమిటీ వాళ్ళు పోయి చెక్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం 50 లక్షల కంటే ఎక్కువ వర్క్ ఉన్న కాడ ఎవ్రీ ఇయర్ పోయి వాళ్ళు చెక్ చేసుకోవాలి చేయలేదు వాళ్ళు విజిలెన్స్ కమిటీ లోపం ఉన్నది ఇంజనీర్ల లోపం ఉన్నది నిర్వహణ లోపం ఉన్నది ఈరోజు వరకు పియర్ కుంగడానికి ఏంటి కారణం అనేది ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ చెప్పలేదు విజిలెన్స్ కమిటీ చెప్పలేదు ఇప్పుడు పీసీ ఘోష్ కూడా చెప్పలేదు అసలు కుంగింది ఎందుకు అనే దాని మీద ఇప్పటివరకు చెప్పలేదు వాళ్ళు ఇప్పుడు ఆ 3 పిల్లర్లు రిపేర్ చేయడానికి వస్తుందా లేకపోతే టోటల్గా ఇప్పుడు ఆ మేడిగడ్డ బరాజ్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి బ్లాక్లు ఉంటాయి కదమ్మా బ్లాక్స్ 8 బ్లాక్స్ కదా చేయొచ్చు 8 బ్లాకులలో ఒక్క బ్లాక్ రిపేర్ చేయాలి ఆ 8 బ్లాకులకైనా ఖర్చే 1800 కోట్లు 2000 కోట్ల కంటే ఎక్కువ లేదు అలా ఒక్కొక్క బ్లాక్కు 250 కోట్ల కంటే ఎక్కువ కాదు ఎలాంటి ముందుకు వచ్చింది ఇది మా బాధ్యత మేము చేస్తాం ఆయన చేయనిస్తలేరు ఎందుకు చేయనిస్తలేరు అవకాశం ఇవ్వచ్చు కదా వాళ్ళు చేస్తాం మేడిగడ్డ పూర్తయితే కేసీఆర్ని ఏమనడానికి ఉండదు కాబట్టి ఇక ఈ ఎలక్షన్ల దాకా మేడిగడ్డను నడిపిస్తూనే అన్నారం సుందిల్లో కూడా వీక్ అనేందుకు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన 2 అభ్యంతరకరమైన మాటలు ఏంటంటే ఒకటేమో కాళేశ్వరం కొలాప్స్ అయింది అన్నాడు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డేనా కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారం సుందిల్ల 1500 కిలోమీటర్ల కాలువలు 203 కిలోమీటర్ల పెద్ద సొరంగాలు వాటితో పాటుగా 141 టీఎంసీల రిజర్వాయర్లు పంపింగ్ వెయిన్స్ ఉంటాయి 21 పంపింగ్ స్టేషన్లు 20 సబ్ స్టేషన్లు ఎన్ని ఉంటాయమ్మా కాళేశ్వరం అంటే అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా కాళేశ్వరం కొలాప్స్ అని మేడిగడ్డలో ఒక 225 పిల్లర్స్ ఉన్నాయి మొత్తం 3 కలిపి అన్నారం సుందిల్ల మేడిగడ్డ అందులో ఒక్క పియర్ గుంగినందుకు మేడిగడ్డ కొలాప్స్ అవుతుందా కాళేశ్వరం కొలాప్స్ అవుతుందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు బాధితరాహిత్యంగా ఆయన ఇరిగేషన్ మినిస్టర్ అట్లా మాట్లాడచ్చా రెండవది అన్నారం సుందిల్ల మేడిగడ్డ 3 కూలినాయి అన్నాడు అన్నారం సుందిల్ల కూలిందా ఎట్లా మాట్లాడతారమ్మా ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ను దోషిగా నిలబెట్టడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు